12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మద్యం సేవించే కాలభైరవుడి గుడి, అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన గఢ్ మహాకాళీదేవి శక్తిపీఠం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన 9వ శక్తిపీఠం గఢ్ మహాకాళీదేవి శక్తిపీఠం, మద్యం సేవించే కాలభైరవుడి గుడి. ఈ 3 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి అయితే మేము ఈ రోజు బయలుదేరుతున్నాం. ఈ 3 పుణ్యక్షేత్రాలు కూడా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్నాయి. మేము ఈరోజు అనుకోకుండా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి అయితే వచ్చాము. మేము దగ్గరలోనే గుజరాత్లోనే ఉంటాము. అక్కడ నుండి ఉదయం 6 గంటలకి బయలుదేరితే సాయంత్రం 5:30 అయ్యేసరికి ఉజ్జయిని చేరుకున్నాము. అదే రోజు సాయంత్రం మేము 7ంటికి అక్కడే దగ్గరలో ఉన్న హోటల్ తీసుకొని అదే రోజు రాత్రి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవటానికి అయితే బయలుదేరాము. మేమైతే ఇలాగ ఓన్ వెహికల్లో కాకుండా ఇలా ఆటోలు అయితే మాట్లాడుకొని కిరాయికి వెళ్ళాము. ఓన్ వెహికల్లో వెళ్ళడం వల్ల అక్కడ రష్ చాలా ఉంటుంది, పార్కింగ్స్ అవి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పిల్లలతోటి కిరాయికి ఆటో మాట్లాడుకొని గుడికైతే చేరుకున్నాము. 18 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఇది 3వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మన హిందూ పురాణాల ప్రకారం మహాకాల్ శివుని యొక్క అవతారం. అసలు మహాకాల్ అంటే అర్థం మహా అంటే శివుని పుణ్యం, కాల్ అంటే సమయం, శివుని శక్తి సమయం కంటే ఎక్కువది అని అర్థం. రాత్రి 8:30 అయినా సరే కూడా జనాలు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు. చాలా రష్ ఉంది. ఆ టైంలో నాకు ఇంకా లోపల వీడియోస్ అవి తీయడానికి అసలు కుదరలేదు. ఇంకా అంతమంది జనాల్లో మనం వీడియోస్ ఎక్కడ తీసుకుంటాము, వీడియోస్ అయితే తీసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇంకా మేము ఆ రోజు దర్శనం చేసుకున్నప్పుడైతే మాకు స్వామివారు ఈ అవతారంలో అయితే దర్శనం చేసుకున్నాము. నైట్ టైమే ఇంత రష్ ఇంత జనం ఉంటే మార్నింగ్ టైం ఇంకెంత రష్ ఉంటుంది చెప్పండి. చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. ఇక్కడ బయట వాతావరణం కూడా అసలు చాలా బాగుంది. గుడి చుట్టూరు ఇలాగా చక్కగా స్టాచ్యూస్, దేవుళ్ళ స్టాచ్యూస్ అన్ని పెట్టి చాలా అట్రాక్టివ్ గా నైట్ టైం అయితే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భస్మహారతి. భస్మహారతి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఉదయం పూట సూర్యోదయానికి ముందు భస్మహారతి అనేది చేస్తారు. వీలున్న వాళ్ళు అది కూడా చూసుకోండి. ఇక్కడ పుణ్యక్షేత్రాలకి రక్షకుడు, మద్యం సేవించే దేవుడు కాలభైరవ టెంపుల్. వినడానికి వింతగా అనిపించిన నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఇక్కడ దేవుడు కాలభైరవుడికి నైవేద్యం కింద మద్యపానం అనేది ఇస్తారు. ఇక్కడ చాలా మంది అందరూ కూడా ఇలాగే తీసుకుంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట. ఇక్కడ దేవుడికి ప్రసాదం లాగా మద్యపానం లిక్కర్ అనేది అందరూ తీసుకువెళ్తున్నారు. ముందు రోజు రాత్రి మేము మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసేసుకున్నాం. అండ్ ఆ తర్వాత రోజు ఉదయాన్నే 8ంటికే మేము కాలభైరవ మందిరికి అయితే వచ్చేసాము. ఉదయాన్నే 8ంటికి అసలు ఎంత చాలా మంది ఉన్నారు అంటే ఎవరు ఎప్పటి నుంచి వచ్చి ఉంటారో చూడండి. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ అందరూ కూడా స్వామివారికి లిక్కర్ మద్యపానం అనేది బాటిల్స్ అనేది తీసుకువెళ్తున్నారు. చూడండి ఒక్కొక్కరు బుట్టలో అయితే అన్ని పువ్వులు ప్రసాదం వాటన్నిటితో పాటు అది కూడా తీసుకువెళ్తున్నారు అనమాట. మనకి ఇక్కడ స్పెషల్ VIP దర్శనాలు అనేది లేదు. అందరికీ ఒకటే లైన్ అనమాట. చాలా పెద్ద పెద్ద లైన్లు పాములాగా మెలికలు కింద అయితే ఉంది. చాలా రష్ అనమాట. ఇక్కడ మెయిన్ గా చాలా ఎక్కువ మంది అయితే దర్శనం చేసుకుంటారు. ఇది కూడా ముఖ్యమైన టెంపులే ఇక్కడ కాలభైరవ టెంపుల్ అనేది. ఇక్కడ పుణ్యక్షేత్రాలకి ఈయన రక్షకుడు. ఇలా గుడి లోపలికి వచ్చిన తర్వాత గుడి ఎదురుగా అయితే చక్కగా పెద్ద ద్వీప స్తంభం అయితే ఉంది. చూసారు కదా స్వామివారికి కాలభైరవుడికి మద్యం అనేది ప్రసాదం కింద ఎలా తాగిపిస్తున్నారు. అక్కడ అయిపోయిన వెంటనే మేము ఇక్కడే ఉజ్జయినిలో ఉన్న శక్తి పీఠానికి అయితే వచ్చేసాం. ఇక్కడ అమ్మవారి శక్తి పీఠం కూడా ఉంది. ఇక్కడైతే అసలు రష్ అనేది లేదు. చాలా తక్కువ మంది ఉన్నారనమాట. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి అంతా చక్కగా గుడి ఎదురుగా ఉజ్జయినిలో శక్తి పీఠం ఇది సతీదేవి మోచేయి పడిన ప్రదేశం. అష్టదశ శక్తి పీఠాల్లో ఇది 9వ శక్తి పీఠం. ఇంకా 2 పెద్ద పెద్ద దీపపు స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయాల్లో గర్కాళి ఆలయం, సిద్ధి గణేష్ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ గుడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నేను కూడా ఇక్కడ దీపం పెట్టి అమ్మవారికి దండం అయితే పెట్టుకున్నాను.
ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన టెంపుల్స్ అయితే ఇవి 3. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఓంకారేశ్వర అయితే బయలుదేరాం. ఇక్కడి నుంచి ఓంకారేశ్వరం కూడా చాలా దగ్గర. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ ప్రయాణం ఓంకారేశ్వరం.